రోజా గారి జరిగిన అవమానం చూస్తే చాలా బాధ అనిపించింది. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ళ పట్ల అర్థం కావటం లేదు. నిజంగానే వీళ్ళకి తల్లి చెల్లి అందరు ఉన్నారు కదా, ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలాగా చంద్రబాబు నుంచి ఇప్పుడు లోకేష్, తర్వాత యథారాజ తదా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు. నీకు కాస్త సిగ్గు అనిపిస్తుందా నీకు? మహిళల గురించి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం గురించి మీరే మాట్లాడాలి ఇక్కడికి వచ్చి. ఆ నిద్రమోహన్ అలా ఏదో మాట్లాడమంటే మాట్లాడేసావు కదా. అంటే మహిళ అంటే రోజా ఒకరితో కాదండి, వైసీపీ పార్టీలోని మహిళా నాయకురాలే కాదు, అందరూ మహిళలే. మనం అందరూ మాట్లాడినప్పుడు, అందరి గురించి మాట్లాడినప్పుడు కూడా ఇలాగే స్పందించాలి కదా. కళ్ళజోడు వేసుకొని పండిత పెట్టిన విద్య ఈ తొక్కలో డైలాగులు కొట్టమాకండి. ఫస్ట్ రోజాకి చెప్పండి, మన రోజా మన అదుపులో ఉంటే, మన నోరు మన అదుపులో ఉంటే, నోరు మంచిది అయితే ఊరు మంచిది. ఏది పడితే అది మాట్లాడతాం, అందరిని బుద్ధులు తిట్టేస్తాం, అందరూ ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు గాలినా కొడుకులు అంటే స్పందించుకుంటూ ఉంటారండి. అంత ఉప్పు కారం తినుకుంటూ ఉంటున్నారా జనాలు? అంటే నీకు మహిళ అయినంత మాత్రాన నువ్వు పైగా ఏదో హీరోయిన్ అది ఇది అని చెప్పుకొస్తూ ఉంటుంది. నీకు 2 కొమ్ములు వచ్చినాయా? నేను మిగిలిన మహిళా నాయకురాలు ఎవరు కూడా మాట్లాడట్లేదా? రాజకీయాల్లో లేరా? చాలా మంది ఉన్నారు, వైసీపీలో మహిళా నాయకురాలు చాలా మంది ఉన్నారు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. రోజాలాగా ఎవరైనా విరగబడిపోతారా? రోడ్డెక్కి దారుణంగా మాట్లాడతారా? బూతులు మాట్లాడతారండి ఏ మహిళా నాయకురాలైనా సరే. కానీ రోజా మాట్లాడుతుంది. మరి రోజా బూతులు మాట్లాడినప్పుడు మీకు కనిపించింది, ఇప్పుడు ఎందుకు కనపడుతుంది? అప్పుడు కూడా మనం ఖండించాలి కదండి. అమ్మ రోజా నువ్వు అలా మాట్లాడకూడదు, రోత మాటలు మహిళవి, మహిళ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నావా, ఎవరన్నా అంటారని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? రైట్స్ మీకే కదండి, ఒక మాట అంటే 10 మాటలు కాయాలి. మేమే సమర్థించట్లే. గాలి భానుప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము కూడా ఖండిస్తున్నామండి. కానీ అంతకంటే ముందు రోజా మాట్లాడింది కదా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ఎవరు? రోజానే కదా. అక్కడికి వెళ్ళి ఇక్కడో గాలిలా కొడుకున్నాడు, గాల్లో లేచాడు, గాల్లో పోతాడంటే గాలిలా కొడుకు నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎమ్మెల్యేని పెట్టుకుని నా కొడుకు నీ కొడుకు అంటే ఏ ఎమ్మెల్యేకి మాటలు రావండి? ఆయనకి పౌరుషం ఉండదా? అంటే మీరేనా? ఇంకా సంతోషించాలి. ప్రసన్న కుమార్ రెడ్డి కంటే చాలా తక్కువ మాట్లాడాడు. ప్రసన్న కుమార్ రెడ్డితో ఇంకా దారుణం కదా, ఏకంగా బోరు బావి అది ఇది క్యారెక్టరు చాలా మాటలు మాట్లాడాడు ఆయన. అప్పుడేమైపోయాం మనం, నిద్రమోహం వేసుకుని రాలేదే. అంటే రోజా ఒకరితే మహిళ, ఇంకెవరు మహిళలు కాదు. మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద సోచి చెప్తూ ఉంటే మేము వినాలా? ఎందుకండి ఉపన్యాసాలు? సిగ్గు అనిపించట్లా? రోజా మాటలు కూడా వినిపిస్తే బాగుంటుంది. రోజా ఏం మాట్లాడింది, ఆయన ఏం మాట్లాడాడు. మేము ఇష్టానుసారంగా అందరిని బూతులు తిట్టేస్తాం, మమ్మల్ని ఎవరో తిరిగి ఏమో అనకూడదంటే కుదరదు. అందరూ అంటారండి, అందరూ ఉప్పుగారం తింటున్నారు, అందరికీ నోరు ఉంది. ఈ నీతులు ఏమైనా ఉంటే ముందు రోజాకి చెప్పండి. ఇప్పుడు రోజా ఇవాళ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేస్తుంది చూడండి, ఇంకా స్టార్ట్ చేస్తుంది. ఇంక ఏడ్చేస్తుంది, నన్ను అలా అన్నారు, నన్ను ఇలాగ అన్నారు అని చెప్పేసి అని. ఇక రోజా కూడా స్టార్ట్ చేస్తుంది, బ్రహ్మాండంగా ఏడుస్తుంది. మామూలుగా ఏడదు ఇంకా. అదొక రకమైన యాక్టింగ్ మాట. ఇప్పుడు తన సినిమాలో నటించిన నటన ఏదైతే ఉందో, తన అనుభవం ఏదైతే ఉందో అది ఇవాళ చూపించింది. ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మాండంగా చూపించింది. ఇవాళ మేము మాట్లాడుతున్నాం, ఖండిస్తున్నాం, లేదంటే ఇంకోటి ఆయనకి మద్దతుగా మాట్లాడట్లా. మేమేమి ఆయనకేమీ మద్దతుగా మాట్లాడట్లా. కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు, వీళ్ళ నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఇదే రకంగా స్పందిస్తే బాగుండేది అనే ఉద్దేశం మాత్రమే. అప్పుడు మాట్లాడిన మీరు ఇవాళ ఎగేసుకుని ఎందుకు వచ్చారని అడుగుతున్నాం మేము. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మహిళ కాదా? మన ఆవిడ శాసనసభ్యురాలు కదా ఆవిడ కూడా. మరి మన ఆవిడ పట్ల మాట్లాడినప్పుడు కూడా ఇలాగే స్పందించి ఉంటే ఎంత గౌరవంగా ఉండేది. లక్ష్మీ పార్వతి ఈ యాక్టింగ్ వద్దు, ఇంకా మాట్లాడుతుందండి. తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఏంట్రా మీరంతా కూడా? ఇక అంతకంటే బతుకులేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది. మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో? మరి వాళ్ళంటేనే అంత ఏడుపు ఏడ్చారు ఆ రోజు. ఈ రోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా, వాళ్ళకి భర్తలు లేరా, పిల్లలు లేరా? నువ్వు గాని రోజా గాని ఏ రోజు అయినా సరే ఒక ఆడదానిగా మాట్లాడితే మేము కూడా మీకు గౌరవం ఇచ్చేవాళ్ళం, ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఒలి మర్చిపోయావు. మనకు ఆ వయసు వచ్చినా సరే లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత నిజంగా మాట్లాడో మేము చూసాం. ఇవాళ నువ్వు వచ్చి పత్తెత్తుకోలు ఎత్తట ఆడవాళ్ళ మీద పడి ఎడుతురేట్రా బాబు. నువ్వు చంద్రబాబు నాయుడు పడి ఆడవట్లేదా? వద్దలేతే మన రోత. పైగా మీరు చెప్పాలి ఆడవాళ్ళ గురించి.
మహిళల గురించి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం గురించి ఇక్కడ మీరు ఉపన్యాసాలు చెప్పాలా, మేము వినాలా? ఎవరికంటే చెప్పేది? మీ కార్యకర్తలు చెప్పుకో, మీ నాయకులకు చెప్పు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అనేది. మాట్లాడు ఇంకా మాట్లాడు. వాళ్ళు బాధపడరా? ఎందుకు ఇంత హీనంగా మనిషి జాతినా మీరు? అసలు అబ్బాయి కాదు, మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల. సంస్కారం గురించి నువ్వే చెప్పాలా? సంస్కారం గురించి నువ్వు చెప్తే ఇక్కడ మేము వినాలి. గొప్ప సంస్కారం అండి. అబ్బో నీ సంస్కారం ఎవరికి రాదు, దీని అమ్మ జీవితం ఏ మహిళకి రాదు. నీ దగ్గర సంస్కారం మేము నేర్చుకోవాలండి కదా. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మీ దగ్గర సంస్కారం మేము నేర్చుకోవాలి. చెల్లిని తిడతాడు, చెల్లికి అక్రమ సంబంధాలు అంటకట్టేస్తారు. మీరు మీ పార్టీని అంత గొప్ప పార్టీ, నీకు నువ్వు నీతులు చెప్తే మేము వినాలా? చికెన్ పుచ్చట లక్ష్మీపార్వతి కాస్తైనా సరే, కొంచెం అయినా సరే వదిలితే మన నాయకులు ఎన్ని బూతులు మాట్లాడతారో, ఇంతలాగా అవమానిస్తారు మహిళల్ని. మనం ఇక్కడ ఎవరికి ఉపన్యాసాలు చెప్పకూడదని ఇంగిత జ్ఞానం నీకు లేదు. ఎవరికి నువ్వు చెప్పేది ఉపన్యాసాలు, ఎవరికి నువ్వు చెప్పేది పాఠాలు? ఇక్కడ మాట్లాడుదా? మీ నాన్నగారు మాకు బాగా తెలుసు. మరి ముద్దుకృష్ణనాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచలా. ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు. ఆడవాళ్ళని రోజా గాని నిన్ను గాని ఆడవాళ్ళగా మేము పరిగణించలేము. మీరు మాట్లాడే భాష అలాంటిది. అంత దారుణంగా మాట్లాడతారు, అంత నీచంగా మాట్లాడతారు. ఏ నాయకురాలు మాట్లాడింది? వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నాయకురాలు చాలా మంది ఉన్నారు కదా. ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని గాలి నా కొడుకు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అంటే మీరు ఎన్ని బూతులైనా మాట్లాడతారా? తిరిగి మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే ఎడుతారా? అలాగే ఇక్కడికి వచ్చి నువ్వు రీతులు చెప్పాలా? మరి నువ్వు రోజా ఇద్దరు చెప్పాలి. మాకు సంస్కారాల గురించి మీరు ఇద్దరే చెప్పాలా. మీరు చెప్తే మేము వినాలి. తమరి సంస్కారం ఎంతదో అందరికీ తెలిసింది. సంస్కారం గురించి మాట్లాడుకుంటే ఎక్కడికో వెళ్ళాలి, చాలా వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే అప్పుడు తెలుసుద్ది మన సంస్కారం ఎంత గొప్పదో. సంస్కారం అట్ట మొగుడిని కొడుకుని వదిలేసి వెళ్ళిపోవడం సంస్కారం. ఇలాంటి సంస్కారాలన్నీ నువ్వు చాలా బాగా చెప్తావు నువ్వు. దయచేసి ఈ పనికిమాల ఉపన్యాసాలు మా దగ్గర చెప్పమాకండి. ఎబిట్గా ఉంది. అందరికీ నమస్తే అండి. ఇక రోజా ఇష్యూ ఒక 2-3 రోజులు వదలరండి. నిన్న మొన్నటి దాకా సైలెంట్గా ఉన్న వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి బ్రహ్మాండంగా నటిస్తూ ఉంటారు. మరి లక్ష్మీపార్వతి ఏకంగా నిద్రలో లేపినట్టున్నారు, అలాగే వచ్చేసింది. నిద్రలో మాట్లాడించేశారు. ఒకసారి ఈవిడ ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. అందరూ ఉన్నారు కదా. రోజా గారి జరిగిన అవమానం చూస్తే చాలా బాధ అనిపించింది. టీడీపీ గూండాలు ఎందుకు ఇలా తయారయ్యారో ఆడవాళ్ళ పట్ల అర్థం కావటం లేదు. నిజంగానే వీళ్ళకి తల్లి చెల్లి అందరు ఉన్నారు కదా. ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలా. చంద్రబాబు నుంచి ఇప్పుడు లోకేష్, తర్వాత యథారాజ తదా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు. నీకు కాస్త సిగ్గు అనిపిస్తుందా నీకు? మహిళల గురించి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం గురించి మీరే మాట్లాడాలి ఇక్కడికి వచ్చి. ఆ నిద్రమోహన్ అలా ఏదో మాట్లాడమంటే మాట్లాడేసావు కదా. అంటే మహిళ అంటే రోజా ఒకరితో కాదండి, వైసీపీ పార్టీలోని మహిళా నాయకురాలే కాదు, అందరూ మహిళలే. మనం అందరూ మాట్లాడినప్పుడు, అందరి గురించి మాట్లాడినప్పుడు కూడా ఇలాగే స్పందించాలి కదా. కళ్ళజోడు వేసుకొని